ఈ రోజు 20 రోజుల నుండి నిరుద్యోగులు పాపం కొందరు రాస్తారోకోలు ధర్నాలు చేస్తే ప్రజాప్రభుత్వం ఏది ఉస్మానియా కేంద్రంగా నిరుద్యోగులను రాత్రి కొట్టించు విద్యార్థులను ఏ విధంగా పోలీసులు ఏ విధంగా భాషజాలమాడి గుంజుకపోయారు ఎక్కడ ఉంది ఆర్టికల్ 19 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు శాంతియుతంగా ధర్నా చేసే వెసులుబాటు విద్యార్థులకు నిరుద్యోగులకు లేదా ఈరోజు న్యాయం దిశ అడుగులేసే బాటలు మాకు న్యాయం జరగాలని కొట్టాడే అవకాశం మాకు లేదా తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్నారుగా ప్రజాప్రభుత్వం మాకు ఉద్యోగాలు నినాదం కాబట్టి ఉద్యోగం మీరు పెట్టే భిక్ష కాదు మా హక్కు ఒకటి మీకు కొట్లాడుతున్నాం ఆర్టికల్ 19 మాకు హక్కు ఉన్నది ఆర్టికల్ 90 ప్రకారం శాంతియుతంగా ధర్నా చేసుకుంటున్నాం మీరు పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ కొట్టించుడు దుర్భాషలాడు మీరు చూస్తున్నారు మీడియా ఛానల్ ఏమైనా మన లైవ్ సోషల్ మీడియా తప్ప ఎవరు లేరు అది ఆయన ఆన్సర్ చెప్పిన అక్కడ చూపిస్తా ఆయన ఆన్సర్ చెప్పండి ఒక్క నిమిషం ఇప్పుడు మీరు చెప్పండి ఒక్క నిమిషం అండి బ్రేక్ వద్దు ఒక్క నిమిషం చెప్పండి మీరు చెప్పండి ఇద్దరే నిజంగా చెప్పండి మీ గుండె చెప్పండి మీ గుండె న్యాయం గురించి అడుగుతున్నాం విద్యార్థుల సమస్యలు నిరుద్యోగ సమస్యలు మరి మీరన్నా ముఖ్యమంత్రికి విన్నవించాలని అడుగుతున్నాం తప్ప కొంచెం 45 days అని పోస్ట్పోన్ చేయండి అదొక చిన్న రిక్వెస్ట్ వల్ల గవర్నమెంట్ వచ్చిన లాస్ ఏంటి ఒకటి అది ఒక నిమిషం ఇలా పోస్ట్పోన్ చేసి 3 నెలలకు లేదా 2 నెలలకు ఎగ్జామ్స్ పెడితే 25,000 మెగా టెస్ట్ డిమాండ్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఏదో పెడితే అయిపోతుంది ప్రభుత్వం ఇప్పుడున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి పక్క పార్టీలో ఉన్న వాళ్ళని కండవ కప్పిన పార్టీలోకి ఆహ్వానించడానికి ఉన్న సమయం నిరుద్యోగుల సమస్య వినడానికి చాలా టైం లేదా వాళ్ళ డిమాండ్ లేదా టెట్ నోటిఫికేషన్ సమాధానం చెప్పండి మీరే మాట్లాడుతున్నాం సమాధానం చెప్పు అని చెప్తున్నాం మేము ఒకటి అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్స్ ఏమో మే 21 జూన్ 3 దాకా అయినాయి మరి తర్వాత డిఎస్సి ప్రభుత్వం ఏర్పడిన ఇదే విద్యార్థుల పక్షాన్ని నిలబడి కొట్టినట్టు బల్మూరు ఎక్కడ అని చెప్పేసాను నీ క్వశ్చన్ ఆన్సర్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే జీవో నెంబర్ 47 ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి నిరుద్యోగులతో సమావేశం పెట్టలేదు క్వశ్చన్ నెంబర్ 1 ఏం సొల్యూషన్ వచ్చింది ఆ వల్ల తెలుసు నేను ఒక ఆస్పెంట్ మీరు మాట్లాడుతుంటే ఎవరు కూడా ఇంటర్వ్యూ రాదు సమాజం చెప్పాలన్నా చెప్తున్నా వచ్చి పెట్టాం దాని తర్వాత ఇదే గ్రూప్ 2 విషయంలో ఇదే డిఎస్సి విషయంలో ఇదే గ్రూప్ 3 విషయంలో పోస్టులు పెంచాలి పోస్ట్ పోన్ చేయాలనే అంశం మీద విద్యార్థి నిరుద్యోగులు అందరూ కూడా ఒడి తీసుకొచ్చి కొట్లాడుతుంటే నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాయి అసలు ఎందుకు నిరుద్యోగులు ఒడి తీసుకొచ్చిందని చెప్పేసి హుటాహుటిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మానియా సీనియర్ నాయకులు చెనగన్ నాయకుల్ని అటు బల్మూరి నాయకులని అటు విఎస్ఆర్ గారిని మిగతా కొందరు మేధావులని పిలిపించుకొని అసలు విద్యార్థులు రోడ్డు దగ్గర రావాల్సిన అవసరం ఏంటి వాళ్ళు ఎందుకు నిరసన కార్యక్రమాలు చెప్తుంటే సోషల్ ఇష్యూస్ వల్ల కొట్లాడుతున్నారు ఈ ఇష్యూస్ ఈ డిమాండ్స్ వాళ్ళు చేస్తున్నారు ఈ డిమాండ్స్ కి మీరు ఏదైనా పని అంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఏమంటుందా డిఎస్ ఆల్రెడీ ఆర్టికల్ రిలీజ్ అవసరం డేట్ మెన్షన్ చేసేది దాని కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 విషయంలో కూడా ప్రభుత్వ సానుకూలంగా ఉంది చర్చిస్తుంది రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ జాబ్ క్యాలెండర్ విషయం మీద ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 విషయం కూడా వాళ్ళొక స్పష్టత ఇస్తారనేది ఒక స్టేట్మెంట్ మొన్ననే మహబూబ్నగర్లో జరిగిన సమావేశం కూడా గౌరవ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు మాట్లాడేది చాలా స్పష్టంగా చెప్పారు మీకు పోస్ట్ పోన్ చేయడం వల్ల మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారా ప్రత్యక్షంగా మీకున్న ఉద్యమాన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకుని మిగతా పెండింగ్ లో ఉన్నటువంటి ఖాళీ నివేదికలు వాటికి నోటిఫికేషన్ అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇచ్చారు ఇవాళ డిఎస్సి ఆర్టికల్ వస్తుంది అందరూ డిఎస్ లో నేను ఒక హాస్పిటల్ నేను లా చేస్తున్నాను నేను పీ చేశాను నేను అన్నిటి కూడా హాస్పిటల్ ఇంకా ఎన్ఎస్ఏ కార్యకర్త ఏ విధంగా మాట్లాడుతున్నాను నేను ఇదే 15 నెలల్లో కొట్లాడినాను
మీకు లేదు బాధ లేదు మీకు ఎందుకు నేను మాట్లాడతాను ఒక ఆవేదన నీకెంతుందో నీకు లేదన్నా మీకు లేదు మేడం మాట్లాడన్నా మళ్ళీ ఎందుకు సమస్య పరిష్కరించలేరా సమస్య ఎందుకు పరిష్కరించలేరు మధ్యలో గ్యాప్ ఎందుకు ఇస్తలేరు చెప్తా మేడం నష్టం కాదు ఇదే అశోక్ సార్ సర్వే చేసేటప్పుడు ఒక సందర్భం చెప్పిన నేను క్షమాపణ చెప్తున్నా అశోక్ పేరు నేను నిరుద్యోగిని నాకు రాజకీయం నేను ఎందుకు మాట్లాడుతున్నా గ్రూప్ పోస్టులు పెరుగుతాయి అని చెప్పేసి ఇక్కడ నేను